మీ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఏపీలో ఎవరు రావచ్చు అంటారు? ఏపీలో ఎవరు వస్తారో ఇంకా కొద్ది రోజులు పోతే కానీ తెలియదండి. ఎందుకంటే వీళ్ళు కొంతమందిని మార్చుకుంటున్నారు, వాళ్ళని కొంతమంది మారుస్తున్నారు. ఎవరు మారుస్తారు, ఎవరు వస్తారు అని ఇంకా అవును. ఒక 60-70 మందిని జగన్ గారు మార్చేశారు. జనరల్ గా ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది తెలుస్తా ఉంది. అది ఎంతవరకు అవుద్ది, వీళ్ళు ఎంతవరకు క్యాష్ చేసుకోగలుగుతారు, వాళ్ళు ఎంతవరకు మార్చుకొని కొత్త వాళ్ళ మొహాన్ని పెట్టి సెటరైట్ చేసుకుంటారు అన్నది ఇంకా చూడాలి. ఎలక్షన్ ఇంకా దగ్గరకు వచ్చే కదా తెలుస్తుంది మనకి. తెలుస్తుంది. ఆ సీట్ల పంపకాలు, జనసేన, టీడీపీ, జగన్ ఇంకా ఫైనల్ లిస్ట్ అన్ని రావాలన్నమాట. నిన్న స్టేట్మెంట్ జగన్ గారు, నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను, నాకేం బాధ ఉండదని, అంటే వైనాట్ 175 అన్న ఆయన నిన్న డిస్కషన్ మాట్లాడారు మిగతా అందరిలోనూ. ఇది ఇలా అన్నారు ఏంటని, వైనాట్ 175 అన్న ఆయన ఓడిపోయినా పర్వాలేదు అంటున్నారు. సరే, ఓడిపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగానే ఉంటాను అంటున్నారట. అంటే సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు చేసింటారు. సర్వేలు బట్టి వీటిని బట్టి ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక మేరకు నాయకునికి అర్థమవుతుంది. ఒక మేరకు అర్థమైనప్పుడు సూచనలు కనపడతాయి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అందుకే 175 అన్నప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, ఏది 175 ఎట్లా వస్తాయి సార్ అని. అంటే ఏదో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కలిగించేదానికి, నైతిక బలం చేకూర్చేదానికి అటువంటి మాటలు సహజంగా పార్టీ పెద్దలు మాట్లాడుతుంటారులే. ఓడిపోతామని ఎవరు చెప్పరు. కాకపోతే ఇప్పటికీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది ప్రజలు. సర్వే చేస్తే దాదాపు ఒక రకంగా వస్తుంది ప్రజాభిప్రాయం. వచ్చినప్పుడు వాళ్ళకు సర్వేలో రిపోర్ట్లు ఏదో ఒక రకంగా చెప్తారు కదా. ఒకవేళ కొంచెం అననుకూలంగా ఉందండి, మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేసుకోవాలన్నా ఏదో వాళ్ళ పరిభాషలో స్ట్రాటజిస్ట్ వాళ్ళు చెప్తా అంటారు. చెప్పినప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అభ్యర్థులు ఎంపికలోను దాంట్లోనూ దీంట్లోనూ అర్థమైనప్పుడు ఎక్కడో చోట నోటి మాట జారచ్చు. జారిన దానివల్ల నష్టం జరిగేది ఎందుకంటే పార్టీకి జరుగుతుంది. ఇక్కడ ఆయన నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, తెలంగాణకే నష్టం అన్నారు. తుదకు అది ఏమైంది, ఆయనకే చుట్టుకున్నది. ఇక్కడ కూడా ఆయన అటువంటి మాటలు మాట్లాడు, నాకు ఓడిపోతే ఏమి, నేను ఆనందంగా ఉంటానంటే సంతోషంగా ఏం బాధపడను, సంతోషపడిన బాధపడేదేముంది, సంతోషపడేదేముంది. 5 సంవత్సరాలు రాజ్యం వచ్చింది, ఏళ్ళినాము. ఇప్పుడు ఓడిపోయి నాకు ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే కదా డెమోక్రసీలో. మళ్ళీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే లేదు. నా మాట నాకు ఏమాట అంటారు. జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటి వరకు అంటే అక్కడ జనరల్గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను, ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశము జనసేన ఒకటే అవుతారా లేదా అని మీమాంస కొన్ని రోజులుండే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన లోపల. తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి, ఏదో 2-3 సీట్లు అటు ఇటు, 4-5 సీట్లు అటు ఇటు పంచుకుంటారు. పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. దానికి తోడు గూనికి తోడు దొబ్బుడుగాలు అన్నట్టు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించుతో వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానివల్ల జగన్కు ఇబ్బందికర పరిస్థితులే అని అంట. రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పగలరా సార్? చెప్పగలరంటే నేనేమైనా సర్వే చేయించినా, సర్వేలు ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా? జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి సార్ అని అంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు, గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు. కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులే అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక పైన, అంటే ఆ వేదిక పైన రాజకీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంది అంటే, రాజకీయం చేయడానికి పార్టీలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇవాళ చూసుకుంటే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓకే ప్రభుత్వ తప్పిదాలను చూపెట్టడము, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ఇది ఉండొచ్చు. బట్ ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈసారి కనుక మళ్ళీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతుంది అని. అలాగే మీరు ఇది వరకు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి రానివ్వం, వైసీపీని అధికారంలోకి రానివ్వం అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ మాత్రం మళ్ళీ మాకు ఇంకొక అవకాశం ఇవ్వకపోతే
ఇవాళ ఇస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలతో వెళ్తున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్ లో గెలిచి కుర్చీలో కూర్చోవాలన్నది ఇట్ ఈస్ యూజువల్ ట్రెండ్. అందులో ఏమి వాళ్ళు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక ప్రజాస్వామ్యం బాగా నడవాలంటే అపోజిషన్ రోల్ కూడా చాలా ప్రాముఖ్యం. అందుకనే ఇప్పుడు ఏమైపోతుందంటే అపోజిషన్ లేకుంటే ఏమవుతుందన్నది కూడా మనకు ఒక ప్రధానమైన అంశం డెమోక్రసీలో మనం చర్చించాలి. అందుకనే మేము ఏం సూచిస్తున్నామంటే మీరు దామాషా పద్ధతిలో మీరు సీట్లు కేటాయించండి. సపోజ్ ఒక ఎలక్షన్లో ఒక పార్టీకి 50% వచ్చింది. సో మనకున్న సీట్లో 50% సీట్లు వాళ్ళకి కేటాయించండి. ఇంకో పార్టీకి 39-40% 40% సీట్లు వాళ్ళకి కేటాయించండి. ఇంకో పార్టీకి 6% వచ్చింది, 6% సీట్లు కేటాయించండి. అంటే 6% ప్రజలు వీళ్ళని కోరుకుంటున్నారు, 39 వీళ్ళని 50% వాళ్ళని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఎమ్మెల్యేస్ను తీసుకురండి. అప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్గా మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. లేకుంటే ఏమవుతుందంటే కేవలం ఆ కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గాల్లో పడిన ఓట్ల వల్ల ఒక్క సైడ్కే వెళ్ళిపోయి అపోజిషనే లేకుంటే ఏమవుతుందంటే మేమేమంటే నిరంకుశం, మేమేమైనా చేయొచ్చు అన్న భావనలు వాళ్ళలో వస్తాయి. అందువల్ల దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఎనీవే ప్రతి పార్టీ కూడా ఎదుటి పార్టీని ఓడించి రావాలనుకుంటుంది, తర్వాత పొత్తులు పెట్టుకోవాలనుకుంటుంది. సో దట్ పొత్తుల వల్ల మన ఛాన్సెస్ పెరుగుతాయి అన్నది ఇది ఎలక్షనీరింగ్. కానీ ఎలక్షనీరింగ్ అయిన తర్వాత మీరు డెవలప్మెంట్ కేటాయించండి. నేనేమంటానంటే యాక్చువల్గా అధికారంలో ఉన్న పార్టీకి ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసే అధికారం తీసేసేయాలి. 5 సంవత్సరాల సమయం ఇచ్చింది. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీకు 5 సంవత్సరాల సమయం దొరికింది. మళ్ళా మీరు ఎందుకు క్యాంపెయిన్ చేయాలి? మీరు చేసిన ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో, ప్రగతి ఏదైతే ఉంటుందో, అభివృద్ధి ఏదైతే ఉంటుందో అదే మీకు ప్రచారం కావాలి. మళ్ళా వెళ్ళి మేము చేస్తామంటే అది సబబు కాదు. బట్ ఇది కూడా ఒక రాడికల్ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు మీకు ఎలక్షన్లో. కానీ ఇటువంటి మార్పులు రావాలి. పని చేయని వాళ్ళని రీకాల్ చేయాలి. ఎవరైతే ప్రజలు సరిగా పనిచేయట్లేదో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళని రీకాల్ చేసే విధానం రావాలి. బయట చాలా కంట్రీస్ లో రికాల్ సిస్టమ్ ఉంది. ఆ రికాల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తే అనే పరిస్థితి ఉందా లేదా? ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది. మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. వాటిని బీమారు స్టేట్స్ అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, పెర్ క్యాపిటల్ జీడిపి అంత హైలో ఉండి మా కాకుండా వాళ్ళకి ఇస్తున్నారేంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడతారు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా? హక్కు ఉంటే ఎలా అధిగమించాలి? ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అసలు అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు. మొన్నే రాయమంటాడు, 500 ఇచ్చామని రాయండి అని. ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే ఎప్పుడే నీకు ₹1000 ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరం కదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అసలు మనం ఎందుకు తీసుకోవాలి? కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టుకి మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం.
ఈ రాజమండ్రిలో ఇంకా మనం మిగిలాం, ఎవరికి ఏం పట్ల మనం మిగిలాం, ఇంకా ఇది అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం. ఏపీ రీఆర్గనైజేషన్ మీద అయితే ఇప్పుడు చెప్పేదే కదా, మళ్ళీ ఏముంది ఎవడో ఒకటి చెప్తాడులే. లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను